నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, సో మీ నెక్స్ట్ షిఫ్ట్స్, ఇప్పుడు రాబోయే షిఫ్ట్స్లో రాసే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇక్కడ విత్ థియరీ నేను డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో లెట్స్ బిగిన్. ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, Article 124 establishment of Supreme Court, very important one. Article 136 special leave petition. Article 141 law declared by Supreme Court is binding. ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీం కోర్టు ఎలాంటి ఆర్డర్ అయినా ఇష్యూ అయినా పాస్ చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 143 వచ్చి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు, ఇది బైండింగ్ కాదు. సుప్రీం కోర్ట్ ఇచ్చే అడ్వైస్ బైండింగ్ కాదు. సో నెక్స్ట్ ఆర్టికల్ 226 హైకోర్ట్స్ క్యాన్ ఇష్యూ రిట్స్. సో ఆర్టికల్ 32 ఏమో సుప్రీంకోర్టు ఇష్యూ చేయొచ్చు రిట్స్ని. ఆ రిట్స్ కూడా ఇక్కడ చూస్తాము, చాలా ఇంపార్టెంట్. అండ్ హైకోర్టు 226 ప్రకారము రిట్స్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ పాలిటీనే కాదు, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను, జిఎస్ అండ్ జీకే రిలేటెడ్. సో జాగ్రత్తగా వినండి. ఆర్టికల్ 202 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, స్టేట్ బడ్జెట్. మనకి యూనియన్ బడ్జెట్ ఏంటి 112 కదా, అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు దాని ఒఫిషియల్ లాంగ్వేజ్లో, మనం బడ్జెట్ అంటాము. సో స్టేట్ బడ్జెట్ ఏమో 202 ఆర్టికల్ 112 ఏమో యూనియన్ బడ్జెట్, ఆర్టికల్ 110 మనీ బిల్లు, ఆర్టికల్ 114 అప్రోప్రియేషన్ బిల్లు, ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 267 కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్. నెక్స్ట్ ఎకనామిక్స్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ప్రజల దగ్గర నుంచి కానీ మార్కెట్లో ఓవరాల్గా ఈ మార్కెట్ నుంచి ప్రజల దగ్గర నుంచి ఇదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది లేదా కొనుక్కుంటుంది అనమాట. అమ్మేది ఎప్పుడు చేస్తుంది అంటే మన మార్కెట్లో అండ్ పబ్లిక్లో మనీ సప్లై అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అయిపోతుంది కదా. సో ఆ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, సెక్యూరిటీస్ని అమ్ముతుంది. అమ్మడం ద్వారా ప్రజల నుంచి డబ్బుల్ని తీసుకుంటుంది కదా, సెక్యూరిటీస్ని ఇస్తుంది, డబ్బుల్ని తీసుకుంటుంది. అలా అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్లో ఉండే డబ్బులు, పబ్లిక్ దగ్గర ఉండే మనీ సప్లై అనేది తగ్గుతుంది. సో ఆర్బీఐ సెల్స్ సెక్యూరిటీస్ టు డిక్రీజ్ మనీ సప్లై. సెల్ అంటే ఆర్బీఐ సెల్ చేస్తే మనీ సప్లై డిక్రీజ్ అవుతుంది. ఆర్బీఐ కొనుక్కుంటే, ప్రజల నుంచి కొనుక్కుంటే ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్లో మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనమాట. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది టు కంట్రోల్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను నియంత్రించడానికి ఓఎంఓస్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ జాగ్రఫీలో మౌంటైన్స్ యొక్క టైప్స్, ఓకేనా. ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్, అరావలీస్ ఫోల్డ్ మౌంటైన్స్ కింద వస్తుంది. బ్లాక్ మౌంటైన్స్ వింధ్య అండ్ సత్పుడా. వోల్కానిక్ మౌంటైన్స్ వచ్చి బ్యారన్ ఐలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. అండ్ రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే నీలగిరి అండ్ వెస్టర్న్ ఘాట్స్. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ నేను చేస్తున్నాను విత్ ఎక్స్ప్లెనేషన్. ఆ వీడియోస్ అన్నీ నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు ఎగ్జామ్కి టైం ఉంది అంటే చూడండి, అక్కడ అంతా కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఈ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అంతా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీ పైన ఒక వీడియో చేశాను, దాంట్లో రివర్స్ అంతా కూడా కవర్ చేశాను నేను, రివర్స్ అంతా కూడా. సో ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను మౌంటైన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హిమాలయాస్ వచ్చి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అరావళి వచ్చి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్, అంటే హిమాలయాస్ కంటే కూడా ఏజ్ ఎక్కువ అరావలీస్కి. వింధ్యా రేంజ్ వచ్చి సెంట్రల్ ఇండియాలో ఉంటుంది, బ్లాక్ మౌంటైన్స్ అని విన్నాము. సత్పుడా, నర్మదా అండ్ తాప్తి మధ్యలో ఉంటుంది బ్లాక్ మౌంటైన్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే సహ్యాద్రీస్ అంటారు వెస్టర్న్ ఘాట్స్ని. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏమో డిస్కంటిన్యూస్గా ఉంటాయి అనమాట, అంటే ఇలా ఉంటాయి. అదే వెస్టర్న్ ఘాట్స్ ఇలా కంటిన్యూస్గా ఉంటాయి, గోవా నుంచి కేరళ వరకు వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. నీలగిరి హిల్స్ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క మీటింగ్ పాయింట్ ఇక్కడ
మీటింగ్ పాయింట్ నీలగిరి హిల్స్. కార్డమమ్ హిల్స్ వచ్చి ఫేమస్ ఫర్ స్పైసెస్. అన్నామలై హిల్స్, అన్నైముడి పీక్ ఈజ్ లొకేటెడ్ హియర్ అన్నామలై హిల్స్లో. అండ్ గడ్వాల్ హిమాలయాస్ వచ్చి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ పార్ట్ ఆఫ్ హిమాలయాల్లో పార్ట్లో గడ్వాల్ హిమాలయాస్ అని ఉంటుంది. ఏంటి, కేదార్నాథ్ బద్రీనాథ్ ఉంది కదా, సో ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ పీర్ పంజల్ రేంజ్, లార్జెస్ట్ రేంజ్ ఇన్ లెస్సర్ హిమాలయాస్ ఉంటుంది కదా, హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్. ఈ హిమాచల్ని లెస్సర్ హిమాలయాస్ అంటారు. లెస్సర్ హిమాలయాస్లో లార్జెస్ట్ రేంజ్ పీర్ పంజల్ రేంజ్. నెక్స్ట్ శివాలిక్ హిమాలయాస్ వచ్చి ఔటర్ హిమాలయాస్. అండ్ కరకోరం రేంజ్లో కరకోరం హిల్స్లో K2 పీక్ లొకేట్ అయి ఉంటుంది. K2 అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉంది, POKలో ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో. సో ఈ K2 అనేది ఈ కాంచన్జంగా కంటే హయ్యెస్ట్ పీక్ అయినా కూడా ఈ K2ని మనం కన్సిడర్ చెయ్యము. ఇండియాలో హయ్యెస్ట్ పీక్ అంటే కాంచన్జంగానే కన్సిడర్ చేస్తాము. సిక్కింలో ఉంటుంది, సిక్కిం. నెక్స్ట్ గారో ఖాసీ జయంతియా, మేఘాలయాలో ఉండే కొండలు, మేఘాలయాలో ఉంటాయి గారో ఖాసీ జయంతియా. నెక్స్ట్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, 21, 21A చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19లో ఎన్ని ఉంటాయి, ఫండమెంటల్ ఫ్రీడమ్స్ 6 ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ, ఫ్రీడమ్ టు రిసైడ్ ఎనీవేర్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. నెక్స్ట్ ఆర్టికల్ 20 వెరీ ఇంపార్టెంట్, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. మీరు ఏదైనా నేరాలు చేస్తే ఆ విషయంలో రక్షణకు, నేరాలు చేశారా ప్రూవ్ అయిందా లేదా అది తరువాత, దానికి ముందు రక్షణను మెన్షన్ చేసేది ఆర్టికల్ 20. అంటే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, అంటే గత చట్టాన్ని తిరిగి అమలు చేయరాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2026కి సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ చేస్తే 2025లో స్మోక్ చేసిన వాళ్ళపైన నేరం అనేదాన్ని మోపరాదనమాట. అంటే 2026లో బ్యాన్ చేశారు స్మోకింగ్ని, కానీ 2025 వరకు ఆర్ 2026 లా రాకముందు వరకు స్మోక్ చేసిన వాళ్ళు క్రిమినల్స్ కింద రారు. కానీ 2026 తర్వాత ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళని క్రిమినల్ కింద తీసుకుంటారు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, స్మోకింగ్ ఏం బ్యాన్ చేయలేదు, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా చెప్పాలని చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. నో డబుల్ జియోపార్డీ, ఒకే నేరానికి 2 సార్లు శిక్షించరాదు. ఇప్పుడు ఎవరైనా పని చేస్తూ ఉంటారో ఆఫీస్లో, చాలా పెద్ద క్రైమ్ చేస్తారు, అది లా చూసుకుంటుంది, లా పనిష్ చేస్తుంది. అలా అని ఆఫీస్ వాళ్ళు మళ్ళీ ఆ క్రైమ్ చేసిన వ్యక్తిని మళ్ళీ పనిష్ చేయకూడదు. అంటే డబుల్ జియోపార్డీ ఉండకూడదు, నో డబుల్ జియోపార్డీ. అండ్ నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ఇప్పుడు తనపై తానే సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. తన్ని తాను తప్పు చేయకపోయినా నిరూపించుకోవాల్సిన, అంటే నేనే తప్పు చేశాను అన్నట్లు లొంగిపోవాల్సిన అవసరం లేదు. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 21 ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 అనేది హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21A వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, అంటే విద్యా హక్కు. ఇదేంటిది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. అదే ఇదేంటి, ఆర్టికల్ 21A అనేది ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది, అదే ఆర్టికల్ 45 అనేది DPSP కింద వస్తుంది. అదేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిలో 6 years. అదేంటి, ఆర్టికల్ 45. అదే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21A 6 to 14 years. ఇక్కడే క్యాచ్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి. 21 ఉంటుంది, 21A ఉంటుంది, అలా 21A అని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, రైట్ టు ఎడ్యుకేషన్ది. సో ఇక్కడ ఏ అని చూస్తేనే మనకు ఇది అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయిన ఆర్టికల్ అని తెలుస్తుంది. సో యాడెడ్ బై 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో? 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. అవి ఏవేంటో చాలా క్విక్గా చూసేద్దాము. ఫస్ట్ స్కెడ్యూల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, సెకండ్ స్కెడ్యూల్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, థర్డ్ స్కెడ్యూల్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్, ఫోర్త్ రాజ్యసభ సీట్స్, ఫిఫ్త్ వచ్చి స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్, సిక్స్త్ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ ఓన్లీ ఇన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఏటీఎం మెషిన్ తెలుసు కదా, ఏటీఎం మెషిన్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి, ఏటీఎం అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ ఫిఫ్త్ స్కెడ్యూల్ ఉంది కదా, ఈ ఫిఫ్త్ స్కెడ్యూల్ ఏమో ఈ ఏటీఎంఎం రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ పైన వర్తిస్తుంది.
నెక్స్ట్ 7th షెడ్యూల్ యూనియన్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్ట్, ఫెడరల్ లిస్ట్ అంటారు కదా, లిస్టులు ఉంటాయి ఇక్కడ. 8th షెడ్యూల్లో ఒఫిషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. 9th షెడ్యూల్లో జ్యుడిషియల్ రివ్యూ నుండి ప్రొటెక్ట్ చేయబడిన లాస్ ఉంటాయి. 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. 11th షెడ్యూల్లో పవర్స్ ఆఫ్ పంచాయత్స్. 12th షెడ్యూల్ పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. సింపుల్గా పంచాయత్స్, మున్సిపాలిటీస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వినండి. ఆర్టికల్ 32 ఏమో సుప్రీంకోర్టు ఇష్యూ చేయొచ్చు రిట్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 226 హైకోర్ట్స్ ఇష్యూ చేయొచ్చు రిట్స్ అని చెప్తుంది. అండ్ రిట్స్ ఎన్ని రకాలు? 5 రకాల రిట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. హేబీస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, క్యో వారెంటో. హేబీస్ కార్పస్ అంటే టు ప్రొడ్యూస్ ద బాడీ, వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి. ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేసిన అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కోర్టు ఆదేశిస్తుంది పోలీసులకి, మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి అని. హేబీస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ. మ్యాండమస్ అంటే వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాం, టక్కని మేము చెప్పిన పని మీరు చెయ్యాలి అంటుంది మ్యాండమస్, వీ కమాండ్. అండ్ ప్రొహిబిషన్ ఇష్యూ టు స్టాప్ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ పవర్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకుంది? లోవర్ కోర్ట్స్ చేయలేని పనులు, హైకోర్టు చేయలేని పవర్స్ సుప్రీంకోర్టు ఉంది. అంటే లోవర్ కోర్ట్స్కి ఇంకా మిగిలిన చిన్న కోర్ట్స్కి తక్కువ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని ఎక్సీడ్ చేయకూడదు, వాటి యొక్క పరిధిని దాటకూడదు అనమాట ఆ కోర్ట్స్. అలా దాటుతుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ ప్రొహిబిషన్ పాస్ చేసి స్టాప్ చేస్తుంది లోవర్ కోర్ట్ని పవర్స్ని ఎక్సీడ్ చేయకుండా. అండ్ సర్ష్యూరరీ ట్రాన్స్ఫర్ కేస్ ఆర్ క్వాష్ ఆర్డర్ ఆఫ్ లోవర్ కోర్ట్. ఏదైనా లోవర్ కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్, ఇలా లోవర్ కోర్ట్స్ ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే దానిపైన ఉన్న కోర్ట్స్ క్వాష్ చేయొచ్చు ఆ ఆర్డర్ని, ఆర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ కేస్ని. మీరు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదు, ఆర్ ఈ కేస్ని మేము ఇంకొక హయ్యర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఆర్ వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది సర్ష్యూరరీ ద్వారా చెప్తారు. అండ్ క్యో వారెంటో అంటే బై వాట్ అథారిటీ, ఏ అధికారంతో ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఫేక్ ఫర్జీ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి అధికారంలో కూర్చుంటారు. అలాంటి వాళ్ళపైన ఏదైనా కేసు అలా జరిగినప్పుడు కోర్టు క్వశ్చన్ చేస్తుంది వాళ్ళని, బై వాట్ అథారిటీ మీరు ఆ అధికారం ఆ పదవిలో ఉన్నారు అని. సో దట్ ఈస్ క్యో వారెంటో. నెక్స్ట్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎవరు? అంబేద్కర్ గారు. సుప్రీంకోర్టు వచ్చి ఫండమెంటల్ రైట్స్ వరకు మాత్రమే రిట్స్ని అమలు చేయొచ్చు. రిట్స్ ఉండేదే మన ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి, రిట్స్ ఉండేదే అందుకనమాట. సో సుప్రీంకోర్టు యొక్క పరిధి తక్కువ రిట్స్తో జారీ చేయడంలో. హైకోర్టుకి ఫండమెంటల్ రైట్స్తో పాటు అదర్ లీగల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడానికి రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. రిట్స్ విషయంలో హైకోర్టుకి ఎక్కువ పవర్ ఉంటుంది. నెక్స్ట్ అమెండ్మెంట్స్ కూడా అడుగుతున్నారు. సో అమెండ్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన అమెండ్మెంట్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 9th షెడ్యూల్ యాడ్ చేసింది. 9th షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్టేట్స్ని రీఆర్గనైజ్ చేసింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్లమెంట్కి పవర్ వచ్చింది టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్ టు ప్రాపర్టీని రెస్ట్రిక్ట్ చేసింది. 26th ఏమో ప్రైవీ పర్సెస్ అబాలిష్ చేసింది. అప్పుడు రాజ్యాలు అవి ఉండేవి కదా, వాళ్ళకి ఏంటంటే అవి మన ఇండియన్ స్టేట్స్లోకి విలీనం అయిపోయాక ఆ రాజులకు పెన్షన్ లాంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. లేటర్ టైంలో 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆ పెన్షన్ని, ప్రైవీ పర్సెస్ని అబాలిష్ చేశారు, అంటే రద్దు చేశారు. అండ్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి సిక్కిం ఒక స్టేట్గా అయ్యింది. ముందు ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఉండేది, మన ఇండియాలో కలిసిపోయి స్టేట్గా అయిందనమాట 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. దీంతోనే ప్రియాంబుల్ని అమెండ్ చేశారు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలని ప్రియాంబుల్లో యాడ్ చేశారు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు, ఈ వర్డ్స్ని యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేశారు ఫండమెంటల్ రైట్స్ నుంచి. రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేశారు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాంటీ డిఫెక్షన్ లా, అంటే 10th షెడ్యూల్ 5 2s are 10 కదా, 5 2s are 10 అలా గుర్తుపెట్టుకోండి. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓటింగ్ ఏజ్ని రెడ్యూస్ చేశారు 21 నుంచి 18 ఇయర్స్కి. సో 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నేను ఆల్రెడీ వీటన్నిటికీ సంబంధించి వీడియోస్ చేశాను, మన ఛానల్లో చాలా ఉన్నాయి. ముఖ్యమైన విషయాలన్నీ నేను వీడియోస్ చేస్తున్నాను ప్రతి సబ్జెక్టు పైన.
నెక్స్ట్ 69th వచ్చి స్పెషల్ స్టేటస్ టు ఢిల్లీ. 71st వచ్చి కొంకణి, మణిపురి, నేపాలీ 8th షెడ్యూల్లో ఈ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్, పంచాయతీ రాజ్కి సంబంధించినది. 74th ఏమో మున్సిపాలిటీస్ సంబంధించినది, అంటే అర్బన్ లోకల్ బాడీస్. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాడ్ చేశారు ఆర్టికల్ 21A. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైజ్ లిమిట్ చేశారు. 97th అమెండ్మెంట్ యాక్ట్లో కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. 101st ఏమో జిఎస్టీ, చాలా ఇంపార్టెంట్ జిఎస్టీ. 102nd ఏమో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. 103 ఏమో రీసెంట్గా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్. 104th ఏమో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ని తీసేశారు లోక్సభలో, పూర్తిగా లేదు ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. డైనస్టీస్ ఉంటాయి కదా, డైనస్టీస్ నుండి ఒక రాజు పేరు ఇచ్చి ఆయన ఏ డైనస్టీకి సంబంధించిన ఆయన, అండ్ రాజు ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి కదా అది ఏ రాజు కట్టించాడు, ఏ డైనస్టీకి చెందినవాడు, అలాంటి క్వశ్చన్స్. సో చూడండి, రాజేంద్ర చోళ డైనస్టీ, రాజేంద్ర చోళ 1 గంగైకొండ చోళాపురంని కన్స్ట్రక్ట్ చేశాడు. నరసింహవర్మన్ 1 షోర్ టెంపుల్ సముద్రం పక్కన ఉంటుంది ఆ టెంపుల్. కృష్ణదేవరాయ విఠలా టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. నరసింహదేవ 1 కోనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉంది కదా, కోనార్క్ సన్ టెంపుల్. రథచక్రం రథం లాగా ఉంటుంది, ఈవెన్ మొత్తం స్టోన్తోనే చేస్తారనమాట, కోనార్క్ సన్ టెంపుల్. దాంగా కందారియ మహాదేవ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ భీమా 1 వచ్చి ద్రాక్షారామం టెంపుల్. నెక్స్ట్ పులకేసి 2 విరూపాక్ష టెంపుల్ కర్ణాటక. నెక్స్ట్ నందివర్మన్ 2 వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. కృష్ణ 1 కైలాస టెంపుల్. ఎల్లోరా గుహలు ఉన్నాయి కదా, ఎల్లోరా గుహల్లో ఉంటుంది మహారాష్ట్ర. నెక్స్ట్ డైనస్టీస్ అండ్ ఆ డైనస్టీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ రాజులు చూద్దాం. హర్యాంక డైనస్టీ వచ్చి బింబిసార అండ్ అజాతశత్రు. శిశునాగా డైనస్టీ, నందా డైనస్టీ మహాపద్మనంద. మౌర్య ఎంపైర్ వచ్చి చంద్రగుప్త మౌర్య, అశోక, వెరీ ఇంపార్టెంట్. శుంగ ఎంపైర్లో పుష్యమిత్ర శుంగ. కణ్వా డైనస్టీ. కుషాన్ ఎంపైర్లో కనిష్క దేనికి ఫేమస్, ఏ కాయిన్స్ ఇష్యూ చేశారు, ఏ కాయిన్స్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. శాతవాహన డైనస్టీ గౌతమిపుత్ర శాతకర్ణి. గుప్తా ఎంపైర్ సముద్రగుప్త, చంద్రగుప్త 2. వర్ధన డైనస్టీ హర్ష డైనస్టీ ఆర్ వర్ధన డైనస్టీ ఎలాగైనా పిలవచ్చు. హర్షవర్ధన పైన ఒక బయోగ్రఫీ రాస్తారు కదా, ఆ కవి ఎవరు, ఆ బుక్ పేరేంటి? హర్షవర్ధన పాలిస్తున్న టైంలో. గుర్జార ప్రతిహార డైనస్టీ. పాలా ఎంపైర్, రాజ్పుత్ డైనస్టీస్లో చౌహాన్, సోలంకీస్. ఢిల్లీ సల్తనేట్ ముఘల్ ఎంపైర్లో. ఇవి నేను సీక్వెన్స్లో ఇచ్చాను ముఖ్యంగా, సో అందుకని అనమాట సీక్వెన్స్గా, అంటే ఏ డైనస్టీ తర్వాత ఏ డైనస్టీ అన్నట్లు. నెక్స్ట్ సౌత్ ఇండియాలో సంగమేజ్ కింగ్స్, చేరాస్, చోలాస్, పాండ్యాస్. మళ్ళీ శాతవాహన డైనస్టీ వస్తుంది, ఇక్ష్వాకు వస్తుంది. పల్లవ డైనస్టీలో మహేంద్రవర్మన్ అండ్ నరసింహవర్మన్. చాళుక్య, పులకేసి 2. రాష్ట్రకూట డైనస్టీ అమోఘవర్ష, వెస్టర్న్ చాళుక్యులు. తర్వాత చోళులు, తర్వాత కాకతీయ, హోయసాల. కాకతీయాలో గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు. పాండ్య డైనస్టీ విజయనగర ఎంపైర్లో కృష్ణదేవరాయ, రామరాయ. ఎవరు విజయనగర ఎంపైర్ని ఫౌండ్ చేసింది, ఫౌండర్స్ ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బహమనీ. కుతుబ్షాహీ డైనస్టీ వచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షా. అండ్ మైసూర్ కింగ్డమ్ వచ్చి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. నెక్స్ట్ రివోల్ట్ ఆఫ్ 1857. ఇక్కడ ఇచ్చే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఏదైనా మీకు అడగచ్చు డైరెక్ట్గా, జాగ్రత్తగా వినండి. రివోల్ట్ ఆఫ్ 1857 10th May 1857 స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మేరట్లో, ఉత్తరప్రదేశ్ మేరట్లో. రూలర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద రివోల్ట్ వాజ్, ఈ టైంలో బహదూర్ షా 2ని రూలర్గా, మొత్తం ఇండియాకి ఎంపరర్గా డిక్లేర్ చేసుకుంటారనమాట. ఈయన మొఘల్ ఎంపరర్, లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా 2. నెక్స్ట్ ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు రివోల్ట్ చేశారు, చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ బహదూర్ షా 2, కాన్పూర్ నానా సాహిబ్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, లక్నో బేగం హజరత్ మహల్, గ్వాలియర్ తాంతియా తోపే, బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్, అర్రా అంటే బీహార్లో ఉంటుంది అర్రా, కువర్ సింగ్, ఫైజాబాద్ మౌల్వీ అహ్మదుల్లా షా. సో
ఈ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ని కొంతమంది థింకర్స్, పొలిటీషియన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ దానికి కొన్ని పేర్లు ఇచ్చారు. సో ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అని అనింది వినాయక దామోదర్ సావర్కర్ గారు, అంటే విడి సావర్కర్ గారు. ఈ బుక్ కూడా రాశారనమాట, ఇది ఆయన బుక్ పేరు. నెక్స్ట్ 1857 సురేంద్రనాథ్ అని ఈ బుక్ని రచించారు ఈ రివోల్ట్ పైన. నెక్స్ట్ ద సిపాయి ముట్ని అండ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అని ఆర్సి మజుందార్ గారు రాస్తారు ఈ బుక్ని. సో అది లాస్ట్ పాయింట్ వచ్చి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేశారు టు కంట్రోల్ డేంజరస్ ఎపిడమిక్ డిసీజెస్. ఇప్పుడు మనకి ఎట్లయితే కరోనా లాంటిది వచ్చిందో ఆ టైంలో ఎపిడమిక్ డిసీజెస్, ప్లేగ్ అలాంటివి ఉండేది కదా, అలాంటి వాటిని నిర్మూలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసిందనమాట, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ అంతా కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్ని వీడియోస్ కూడా దాంట్లో ఇండివిజువల్ సబ్జెక్ట్వి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ, హిస్టరీది, తర్వాత ఈరోజు పాలిటీ వస్తుంది, పాలిటీ ఒక వీడియో, ఇవంతా కూడా అనమాట. మీరు కావాలంటే చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.